హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ అయితే పెట్టాను, తింటున్నా. మా ఆయనకి బాక్స్ ఇచ్చాను, పట్టుకెళ్ళిపోయాను అనమాట. గీతం కూడా బాక్స్ పట్టుకెళ్ళిపోయింది. అంటే మా ఆయనకి టిఫిన్ బాక్స్ ఇచ్చాను, లంచ్ కాదు. గీతంకి లంచ్ బాక్స్ ఇచ్చాను. మార్నింగ్ అయితే తనకి మిల్క్ తాగితే వెళ్తుంది, టిఫిన్ చేయదనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ మా కోసం అయితే వండుకోవాలి. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాను. గీత లెనిష్ పప్పు అయితే ఇంకా లేగలేదు. తను లేచినట్టే స్నానం చేయించి తనకు టిఫిన్ పెట్టాలి. కదా లెనిష్ అమ్మ అయితే లేచింది, బ్రష్ స్నానం అయితే చేయించాను అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ బాంబే చట్నీ తినేస్తుంది కదమ్మా. నీకు ఇష్టం కదా? ఎందుకు ఏడుస్తావు నువ్వు? కొంటాను, సాయంకాలం కొంటాను. లేచిన నుంచి ఏడిస్తేనే సరిపోద్ది ఏదో ఒక దానికోసం. బ్రెడ్ కావాలంటే ఇప్పుడు బ్రెడ్ లేదమ్మా, అయిపోయింది. తినేసిందండి నిన్న. ఎక్కడి నుంచి తెస్తాము? సాయంకాలం మళ్ళీ షికారు వెళ్తే కొంటాము కదా. కొనుక్కుందామా? తినేస్తావా ఇడ్లీ ఫస్ట్? ఓకే, హాయ్ చెప్పు ఫస్ట్. అందరికీ హాయ్ చెప్తావా? చెప్పవా? ఏమి బాయ్ చెప్పి బాయ్. ఇంకా ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వంటగదికి అయితే వచ్చాను. ఉల్లిపాయలు కట్ చేయాలి, కట్ చేసి కూర వండాలి. దొండకాయలు ఉన్నాయి, అవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పండిపోతాయి అని ఉద్దేశించి దొండకాయ కూర వండేద్దాం అనుకుంటున్నాను. అలాగే సాటర్డే కదా, హాఫ్ డేనే. అదే మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటాం, నైట్ ఎలాగొండే మేము టిఫిన్ సాటర్డే పూట. సో అందుకోసమే కొంచెం కూర వండేస్తాను. ఇదిగోండి దొండకాయ ముక్కలు కట్ చేయాలి. రేపు అదైనా సండే, రేపు ఇంకా ఉమెన్స్ డే. మా ఆయన ఏం చేయర్లేండి ఉమెన్స్ డే. మనం ఎక్కువగా ఆశించకూడదు ఎవరి దగ్గర నుంచి. మనకి ఏదైనా చేయాలనిపిస్తే చేసేయడం, సైలెంట్గా ఉండడం, అంతే. అసలు నేను గడిగేడికి ఏ పని చేస్తున్నా కూడా ఈ పాట అయితే పాడుతున్నానండి. ఏందయ్య సామి ఇట్టగాస్తాంది వెన్నెల. ఉల్లిపాయలు ఇలా కోసానండి, అలానే 2-3 దొండకాయలు కోసాను, అంతే. చూస్తున్నారు కదా, వెంటనే వచ్చింది మేడం గారు. ఎత్తుకో అంటుంది. ఇలా ఉంటుంది లేనిషి పాపతోని. ఇంకెప్పుడు నేను వంట చేస్తాను. టైం చూసావు ఎంత అయిందో? నాన్న వస్తారు మళ్ళీ బువ్వ తినడానికి. నువ్వు తినాలి కదా బువ్వ, నీకు అక్క బువ్వ ఉంది, కలిపి పెట్టేస్తానులే. కళ్ళు మండిపోతాయి. పద నేను ఫంక్షన్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఐస్ క్రీమ్ తినిసింది, వద్దే అంటే వినకుండా. అప్పుడు వచ్చేసరికి జలుబు అదేటమ్మా దగ్గు వచ్చింది. జ్వరం అయితే తగ్గిపోయిందిలేండి. యాక్చువల్గా మీకు 2 డేస్ నుంచి వ్లాగ్స్ పెట్టట్లేదు కదా. యాక్చువల్గా 3 డేస్ బ్యాకే తగ్గిపోయింది, మీకు వ్లాగ్స్ రావట్లేదు. ఫైనల్గా దొండకాయ కూర అయితే చేసేసా. మా ఆయన కూడా వచ్చేసారు లంచ్కి. ఇద్దరం కలిపి తినేయడమే. లేనిషి పాప అయితే బజ్జిపోయింది. ఇంకా బుజ్జ మీద లేచిపోయింది. అలా బయటకు తీసుకొచ్చాను. కరెక్ట్గా మంకీలు వచ్చి మీకు చూపిస్తుంది చూడండి. ఓగో అన్నీ సింపుకొని తినొస్తాను ఆకులు అలంలు అన్నట్టు. ఆ మామిడికి ఆకు సింపింది. అది చూడండి ఎలాగ ఎక్కుతుందో. ఎక్కిపోయి పడిపోద్దేమో. పడదా? అదొకటి పెద్దది. పూల మొక్కలు అని తింటుంది. మేమైతే అవతల తలుపులు తీసుకొని మా గీత పాప కోసం వెయిటింగ్ అనమాట. ఎక్కిపోయింది, మళ్ళీ దిగిపోయింది. ఇదైతే ఇక్కడ ఒక మంకీ ఉందనమాట. ఇటుకాంచి అన్ని దొండకాయలు అన్నీ కొరుక్కొని తినేస్తాను. ఎలా తింటారు నేను మళ్ళీ. దిగుతుంది, ఇది వచ్చేది ఇటుకాసి కొంప తీసి రాలే. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి భక్తురాలని నేను. వెళ్ళిపోతుంది ఎలా చదువుతుందో. అలా వెళ్ళిపోయింది. ఒకటే ఉంది ఒకటి వెళ్ళట్లే, వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పి బాయ్ బాయ్ హనుమాన్. ఈ రోజు వచ్చిన వెంటనే పాప మా ఆయనకి తలనొప్పి అంటే ఆయిల్ రాసాను అనమాట. ఎందుకు నేను టెన్షన్స్ పెట్టుకుంటాను? నేను నీ పక్కనే కదా ఉంటావు. ఉమెన్స్ డేకి నువ్వేం సెలబ్రేట్ చెయ్యి కదా. ఆల్రెడీ తెల్లవారే చెప్పాను. ఉమెన్స్ డే వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదండి. మా ఆయనకి పెద్ద సమస్య లేదని చెప్పేసి ఇప్పుడు గిఫ్ట్ కొనిసి ఇస్తుంది నిజంగా. బ్యాగ్ కి అంత చూపిస్తాను ఉండండి.
కిడ్డీ బ్యాంక్ ఎవరు ఆయన దాసనిది నా డబ్బులు అవన్నీ గర్నిగుడ్ల సేవింగ్స్ అని 1 lakh టార్గెట్ అని పెట్టుకున్నాము. బట్ ఇది పెట్టుకున్న దగ్గర నుంచి మాకు ఇంట్లో సరిగ్గా డబ్బులు ఉండట్లేదు, మనశ్శాంతి గట్ట ఉండడం. ఖర్చు పెడితేనే తృప్తి అనిపిస్తుంది. 500 నోట్లు ఉన్నాయి కానీ నాని ఎప్పుడెప్పుడు 100 వేసినా ఒకేసారి డబ్బులు చూసేసరికి హ్యాపీ అనిపిస్తుంది కదా. మనం ఎంత కష్టపడు, ఎంత సంపాదించు, ఎంత అకౌంట్లో దాయు, ఏటీఎం కార్డులు వాడు, ఏదైనా సరే ఇలా దాచుకున్న డబ్బులు ఒకేసారి తీస్తుంటే బాగుండి. అసలు నా కళ్ళల్లో ఆనందం చాలా బాగుంది యాక్చువల్గా అలా పడుతుంటే. కానీ మొత్తం టార్గెట్ చేయలేపాం కదా. అదిగోండి ఆ గీతలు గీసినంత వరకే చేసాం అనమాట. యాక్చువల్గా ఇవన్నీ మా నాన్న ఇచ్చిన డబ్బులు. చెప్పది అది మాత్రం చెప్పవు. పర్సలో మా నాన్న ఇచ్చినవి కూడా వేసి వాళ్ళమండి. 1000 రూపాయలు ఇచ్చేవారు మా నాన్న. అవన్నీ వేసాను అనమాట చాలా వరకు. 100లన్నీ మా ఆయనవి, 100 కూడా కొన్ని ఉంటాయి మా నాన్న ఇచ్చినవి. 500 నోట్లు నని వీటన్నిటితో కలిపి కొంటావా? నాకు గెస్ చేస్తే కొంటావా? ఓకే, ఒక 8,000 వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. 11,000 అంటే నువ్వు ముందే లెక్క పెట్టావా వేసి? ఇవన్నీ లెక్క ఎట్లా? ఓకే, నువ్వు 11,000 అనుకుంటున్నావు, నేను 8,000 అనుకుంటాను. ఎవరు ఆన్సర్ దగ్గర అయితే వాళ్ళకి ఇచ్చుకోవాలి. లెక్క పెడితే ఏకే ఉండే ఇక్కడ లెక్క పెడుతున్నాను. అదేంటంటే అన్ని నోట్లు వస్తాయి. 500 నేను తప్పేసానా లెక్క? జస్ట్ నా గెస్ అంతే. లేని ఆగే అవే 8,000 అయిపోయినట్టున్నాయి కదా. ఏమో నాకేస్తుంది, నేను అనుకుంటాను అలా అంత అవుతుంది. 5 ఇదొక లా 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 8,000 ఒకవేళ అయ్యి నాకు దగ్గరలో వచ్చిందంటే మాత్రం నాకు వెళ్తాను, మంచి చీర కొనుక్కుంటాను, మంచి మోడల్. రేపు ఉమెన్స్ డే గిఫ్ట్. నెక్స్ట్ నాకు సెలబ్రేట్ చెయ్యు, కేక్ కొయ్యి. ధరణి నువ్వే గ్రేట్ ధరణి. అసలు నిజంగా నువ్వు నా లైఫ్లో లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదని ఒక 2 మంచి మాటలు కూడా చెప్పాలి రేపు వీడియోలు. ఎన్ని నిమిషాలు? ఎందుకనగా మార్చి 8 8 నువ్వు అనుకోకుండా చెప్పావు అనమాట 2 + 6 అని. గెస్ చేస్తారంటవా? లేని అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయి, చేతిలో ఇలాగ డబ్బులు పట్టుకుంటే అదొక హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, బాగుంటుంది ఈ ఫీల్. కానీ ఎప్పుడు మా ఇంట్లో రూపాయి కూడా ఉండదు. కార్డులు తప్పించేం వాడము. అవి కూడా కార్డులు ఎలాంటివని క్రెడిట్ కార్డులు ఫస్ట్ వాడేస్తాం అనమాట 1 మంత్. నెక్స్ట్ మంత్ వచ్చిన జీతం వెంటనే ఆ క్రెడిట్ కార్డు బిల్కి వెళ్ళిపోతుంది. ఖర్చుల కోసం ఒక 10,000 ఉంచుకుంటాం అకౌంట్లో అంతే. ఇవైతే కొనుక్కోమని ఇచ్చారు, ఉమెన్స్ డే స్పెషల్. ఏంటి కావాలి? డబ్బులతో ఏం కొంటావు? ఆశ వెళ్తావా? ఆశలో ఏం కొంటావు? కేకా? ఒకటి చాలా? ఓకే, బాయ్ చెప్పు. బాయ్. రేపటి కోసం అయితే అట్ల పప్పు నానేసానండి. అదైతే గ్రైండర్ ఆడుతున్నాను అనమాట. 2వ టర్న్ వేసాను, ఫస్ట్ టర్న్ అయితే ఆడేసాను. అది మళ్ళీ పాప మా ఆయన అయితే బయటకు వెళ్ళారు. గీత పాప అయితే అన్నం తినేసి పడుకుంటుంది చక్కగా. అది స్కూల్కి వెళ్తే వస్తే మాత్రం ఈవినింగ్ వస్తుంది, తన హోంవర్క్ ఏమైనా ఉంటే చేసుకుంటుంది, చదువుకుంటుంది, అన్నం తినేస్తుంది, చక్కగా పడుకుని పోతుంది. ఇబ్బంది ఉండదు. 7 కల్లా పడుకుంటూ పోతుంది అనమాట గీతక. గుడ్ గర్ల్ అయిపోయింది. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పడుకోయంటే పడుకోదు.